హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే సి లాంగ్వేజ్లో ఉండేటువంటి లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బేసిక్గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయంటే 3 టైప్స్. ఒకటి అండ్, ఒకటి ఆర్, ఇంకోటి నాట్ అన్నమాట. అండ్ దేనికి యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2 కండిషన్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అండ్ ఆర్ ఆపరేటర్ అయితే ఇప్పుడు మనం 2 కండిషన్స్ తీసుకుంటే ఆ 2 కండిషన్స్ లో ఏ ఒక ట్రూ అయినా మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అండ్ అట్లాగే నాట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం కండిషన్ తీసుకుంటే ఆ కండిషన్ మనకి ట్రూ అయితే మనకి అవుట్పుట్ లో ఫాల్స్ చూపిస్తుంది, అంటే ఆపోజిట్ గా మనకి ఆన్సర్ ని చూపిస్తుంది అనమాట. సో వీటి వర్కింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఈ 3 లాజికల్ ఆపరేటర్స్ ని ఈ రోజు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను బేసిక్ కోడ్ రాసి పెట్టాను. అండ్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 20. అంటే నేను ఇక్కడ n అనే వేరియబుల్ కి 20 అనేది అసైన్ చేస్తున్నాను, డిక్లేర్ చేస్తున్నాను 20 వాల్యూ అనేది. ఓకేనా. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను నా అవుట్పుట్ ట్రూ అయితే 1 రావాలి, ఫాల్స్ అయితే 0 రావాలి, అంటే 1 వాల్యూ నాకు అవుట్పుట్ రావాలి. సో దాన్ని మనం ఎట్లా తీసుకుంటామంటే ఇంటి వాల్యూస్ కాబట్టి %t తో మనం వాటిని కాల్ చేస్తాం మనం. సో ఇక్కడ నేను %t తీసుకున్నాను. సో కామా ఇక్కడ నేను ఇచ్చినటువంటి కండిషన్ అంటే బేసిక్ గా n ఈజ్ ఈక్వల్ టు 20 అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను. సో కండిషన్ ఎలా రాసుకుంటాం మామూలుగా. సో ఇక్కడ నేను 2 కండిషన్స్ తీసుకున్నాను. n ఈక్వల్ టు 20. మామూలుగా నార్మల్ గా మనము ఈక్వల్ టు అంటే ఓన్లీ ఇది సింగిల్ వన్ మాత్రమే తీసుకుంటాం. కానీ ఈ లాంగ్వేజెస్ లో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏంటంటే డబుల్ ఈక్వల్ టు తీసుకుంటేనే మనం అది ఈక్వల్ టు అంటాం అనమాట. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే ఈక్వల్ టు ఆపరేటర్ అంటాం. ఓన్లీ సింగిల్ ఇస్తే మనం దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ n ఈక్వల్ టు 20 end operator n greater than or equal to 8. సో ఇక్కడ నేను కండిషన్ ఇచ్చాను n ఈక్వల్ టు 20 అన్నాను. సో అది ట్రూ కదా. అండ్ అట్లాగే n అంటే n అనే వాల్యూ ఎంత ఇక్కడ అప్పుడు 20 అనమాట. 20 అనేది గ్రేటర్ దాన్ 8 అనమాట. సో 20 అనేది గ్రేటర్ దాన్ 8 కాబట్టి మనకి ఈ 2 కండిషన్స్ ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 1 రావాలి. 1 అంటే ఏంటి? ట్రూ అని అంటాం. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 1 వస్తే మనం చేసింది ట్రూ అని. సో 0 ఎర్రర్స్. సో చూడండి ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసాము, 2 కండిషన్స్ ఇచ్చాము. 2 కండిషన్స్ ట్రూ కాబట్టి నాకు అవుట్పుట్ అనేది 1 వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ లెస్ దాన్ ఇస్తున్నాను, అంటే ఒక కండిషన్ తప్పిస్తున్నాను. n ఈక్వల్ టు 20 అనేది ట్రూ అండ్ n లెస్ దాన్ 8 అనేది ఫాల్స్. ఓకేనా. అప్పుడు మనకి ఎలా వస్తుంది చూసుకోండి. సో ఇప్పుడు సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి 0 వచ్చింది, అంటే ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. అండ్ అట్లాగే మనం ఆర్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఆర్ ఆపరేటర్ ఇక్కడ n ఈక్వల్ టు 20 అనేది ట్రూ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అనేది ఫాల్స్. అండ్ కండిషన్ ఇచ్చినప్పుడు మనకి అది ఫాల్స్ వస్తుంది. కానీ ఆర్ ఆపరేటర్ ఏంటంటే ఏ ఒకటి ట్రూ అయినా మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. సో మనకేం కావాలి అవుట్పుట్?
సో ఇక్కడ మనం 2 కండిషన్స్ ఇచ్చాము. ఒకటి ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్ ట్రూ రావాలి, అంటే 1 రావాలన్నమాట ఆన్సర్. /n ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి న్యూ పేజ్ లో రావాలన్నమాట, అంటే న్యూ లైన్ లో రావాలి. సో 2 అవుట్పుట్స్ కలిసిపోకుండా విడివిడిగా కనిపించేదానికి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ మనము ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఒకటి ఫాల్స్ ఒక ట్రూ ఇచ్చాం కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఎండ్ ఆపరేటర్ కాబట్టి 0 వచ్చింది. సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ అనేది మనము ఒక ట్రూ ఇచ్చాం ఒక ఫాల్స్ ఇచ్చాం, కానీ మనకి ఇచ్చింది ఏంటి ఆర్ ఆపరేటర్ కాబట్టి మనకి ఆర్ ఆపరేటర్ ఇచ్చినప్పుడు ఎనీ వన్ కండిషన్ ట్రూ అయితే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది కాబట్టి 1 వచ్చింది. ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి నాట్ ఆపరేటర్. సో నాట్ ఆపరేటర్ ఇక్కడ నేను సింగిల్ కండిషన్ ఇస్తున్నాను. అండ్ దాని ముందు నాట్ ఆపరేటర్ ఇస్తున్నాను. అంటే నాట్ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి కండిషన్ ట్రూ అయితే మనకు అవుట్పుట్ లో అది ఫాల్స్ ఇవ్వాలి, అంటే ఆపోజిట్ గా మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో చూద్దాం, ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్ ఏంటంటే n=20 అనమాట. సో అది నేను రైట్ స్టేట్మెంట్ ఇచ్చాను, కానీ నాకు అవుట్పుట్ లో రాంగ్ అంటే ఫాల్స్ కాబట్టి 0 చూపించాలి. చూడండి థర్డ్ వన్ 0 చూపిస్తుంది. సో ఇట్లాగా మనం లాజికల్ ఆపరేటర్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.